బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి తండ్రి యొద్దకు వచ్చెను. తెప్పైన కుమారుడు ఎంత పతనావస్థలోనికి వెళ్ళినా తండ్రి బ్రతికున్నంత కాలం ఆ కుమారునికి నిరీక్షణ ఉంది, తిరిగి వచ్చే అవకాశం ఉంది, తన జీవితాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంది. అంటే మన పరలోకపు తండ్రి మానక మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నవాడు. నిత్యుడగు తండ్రి అని ఆయనకి పేరు, ఎటర్నల్ ఫాదర్. కనుక ఆయన ఎప్పుడు కునుకడు, నిద్రపోడు, అలసిపోడు, సొమ్మసిల్లడు. ఆయన దగ్గరికి రావాలని కోరేవారిని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ కుమారుడు రావాలని కోరుకున్నాడు. ఎప్పుడు అంటే ఒక మాట ప్రస్తావించబడింది, బుద్ధి వచ్చినప్పుడు. అప్పటిదాకా బుద్ధి ఎక్కడికి వెళ్ళింది? గడ్డి తినటానికి వెళ్ళింది. నేను సొంతంగా చెప్పే మాటలు కాదు, దానియేలు గ్రంథంలో ఈ మాటలు రాయబడ్డాయి. రాజైన నెబుకద్నెజరు బుద్ధి లేకుండా, అంటే దేవునికి వ్యతిరేకంగా జీవించిన కారణం చేత ఆయన గడ్డి తిన్నట్లుగా దేవుడు అనుమతించినాడు. తర్వాత ఆయన తెలుసుకున్న తర్వాత తిరిగి దేవుడు ఆయన సమకూర్చిన సంగతి కూడా మనకు పరిచయం. కానీ కొంతమందికి బుద్ధి ఉంటుంది కానీ అది పని చేయదు. పని చేయకోకుండా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎప్పుడు పని చేయాలో అప్పుడు పని చేసి, ఎప్పుడు పని చేయకూడదు అప్పుడు పని చేయకపోతే చాలా మంచిది. కానీ మనది ఎప్పుడు పని చేస్తుందండి? ఎప్పుడు పని చేయకూడదు అప్పుడు పని చేస్తుంది, ఎప్పుడు పని చేయాలో అప్పుడు పని చేయదు. అందుకే కొన్నిసార్లు మనం అనుకుంటాం, వెలగలేదురా, కొద్దిగా వెలిగింటే బాగుండు, ఒక 5 నిమిషాల ముందు, అర్ధగంట ముందు, గంట ముందు, ఒక వారం ముందు, ఒక సంవత్సరం ముందు అని అనుకుంటాం. మన చంకలోనే బిడ్డను పెట్టి ఊరంతా ఎతుకుతారని ఒక సామెత ఉంది కదా. దేవుడు మనకు బుద్ధి ఇచ్చినాడు, కానీ అది రావట్లేదు అవసరాన్ని బట్టి. అది ఎక్కడికో వెళతా ఉంది. ఈ తప్పైన కుమారుడు బుద్ధి అయితే పనుల దగ్గరికి వెళ్ళిందేమో, పందుల పొట్టు దగ్గరికి వెళ్ళిందేమో, దూరదేశంలో ఒకని చెందుతుందేమో. కానీ తనకు బుద్ధి వచ్చింది. ఆయా పరిస్థితుల్లో బుద్ధి పనిచేయక, బుద్ధి గడ్డి తిని, బుద్ధి పనుల దగ్గరికి వెళ్ళి నష్టపోయినప్పుడు ఇదే ఆఖరి చివరి అని అనుకోవద్దు. యువర్ ఫెయిల్యూర్ ఈజ్ నో ఫైనల్. మీ ఓటమి అంతము కాదు. మన భారతదేశపు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఇలాగొక స్టేట్మెంట్ అన్నాడు, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్. ఓటమి చివరిది కాదు. అసలు ఫెయిల్ అనే దానికే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు, FAIL. ఫెయిల్ అంటే మనం ఏదో ఓడిపోయినామని అనుకుంటాం, పరీక్షలో ఫెయిల్ అయినామనుకుంటాం. కానీ తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, F అంటే ఫస్ట్, A అంటే అటెంప్ట్, I అంటే N, L అంటే లర్నింగ్. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్, నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం. బ్రదర్ ఇలాగ చేసినాడు కనుక నేను ఫెయిల్ అయితేనే ఉంటా, ఎన్ని అటెంప్ట్లు అయితే చూస్తామని అనుకోవద్దండి. పొరపాట్లను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, పరీక్షలు సరిగా రాయలేక, పోటీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యి అటు ఇటు ఉంటే ఇలాంటి ప్రోత్సాహకరమైన మాటలు తీసుకోవాలా. అన్నీ ఉండి కూడా చదువుకోవటానికి మనసు రాక నువ్వు ఫెయిల్ అయితే ఇది ఫస్ట్ అటెంప్టేలే, ఇంకా చాలా అటెంప్ట్లు ఉన్నాయి అని అనుకోవద్దండి. అది మీలాంటి వాళ్ళకి కాదు. ఎందుకంటే మొదటి అటెంప్టే సరిగా వాడుకోలేదు. సరే, ఇప్పుడు బుద్ధి, జ్ఞానములు, దేవుడు అనుగ్రహించే వరములు, ఈవులు, ఇది గిఫ్ట్.
విషాదం ఏమంటే మనం దీన్ని స్వీకరించినా వాడుకోవట్లేదు. అంటే కొన్నిసార్లు మనకి ఎవరైనా గిఫ్ట్ పంపించారనుకో, మనం అన్బాక్స్ చేయము, అట్లే పెట్టింటాం. గిఫ్ట్ అన్బాక్స్ చేయకపోతే ఏమైద్ది? ఉపయోగం ఉండదు. అలాగే ప్రభు కూడా మనకి గిఫ్ట్ ఇచ్చినాడు, బుద్ధి, జ్ఞానములు, వివేచనలు ఇవన్నీ. మనం అన్బాక్స్ చేస్తే దేవునికి మహింకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అన్బాక్స్ అంటే తెరిస్తే, వినియోగించుకుంటే, ఉపయోగించుకుంటే, వాడుకుంటే అని అర్థం. మనం వాడుకోవడానికి చాలాసార్లు ఇష్టపడం. మనకు తెలుసు కదా, బుద్ధి జ్ఞానం అంటేనే మనకు తెలిసే గుర్తొచ్చేది సొలొమోను. ఆయన బైబిల్ చరిత్ర అంతట్లో మహాజ్ఞానం కలిగిన వాడు. కానీ సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువు. సొలొమోను జ్ఞానం బహుశా ఆయన కొడుకులకు రాలేదేమో, కానీ యేసు ప్రభు జ్ఞానమైతే అందరికీ ఆయన ఇవ్వాలని కోరుతున్నాడు. అందుకే కొలసిలో ఉంది కదా, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు. ఎప్పుడు ఈ ప్రార్థన చేస్తారు మీరు? ఖచ్చితంగా చెప్పండి. పరీక్షలకు వెళ్ళేటప్పుడు, ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్, మార్చిలో తర్వాత నీట్ ఎగ్జామ్స్ ఇలాంటివి వెళ్ళేటప్పుడు మీ నాన్నగారు, అమ్మగారు, సేవకులు, మాలాంటి వాళ్ళు కూడా ఇదే వాగ్దానం క్లెయిమ్ చేస్తాం. ఇంకా మిగతా ఎప్పుడు గుర్తురాదు, జూలై నుండి ఫిబ్రవరి దాకా. అంటే పరీక్షలకు ఒకటే బుద్ధి జ్ఞానం అనుకుంటాం, మిగతా దానికి అవసరం లేదని అనుకుంటాం. సొలొమోను చాలా తెలివిగలవాడు. ఆయన జ్ఞానాన్ని చూడటానికి శేబాదేశపు రాణి పరుగున వచ్చింది. నేను ఒక ఉదాహరణ చెప్పి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. సొలొమోను దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె సొలొమోనే పరీక్ష చాలాసార్లు పెట్టింది, ఆయన ఎప్పుడు ఓడిపోలేదు. కనుక ఒక పరీక్ష ఏం పెట్టిందంటే, ఒక ఒరిజినల్ అమ్మాయిని ఒక డూప్లికేట్ అబ్బాయిని అమ్మాయి వేషం వేయించి తీసుకొని వచ్చింది ఆయన దగ్గరికి. అప్పుడు ఇద్దరు మార్ఫలాజికల్లీ సేమ్, బయటికి చూస్తే ఇద్దరు కీలకంగా అనిపిస్తున్నారు. ఆమె సొలొమోనుకి పెట్టిన పరీక్ష ఏంటంటే, వీళ్ళిద్దరిలో ఒకరు నకిలీ అమ్మాయి ఉన్నారు, ఒకరు ఒరిజినల్ అమ్మాయి ఉన్నారు, మీరు గుర్తుపట్టాలా అని అన్నారు. సాధారణంగా థియరీ ఆఫ్ ప్రాబిలిటీలో ఏం చేస్తుందంటే, ఏదో నకిలీదో అదే మనం గుర్తుపడతాం. ఉదాహరణకి మన జోబిలోనే ₹2 బిళ్ళ, రూపాయి బిళ్ళ వేసుకున్నాం అనుకో, మనకు కావాల్సింది ₹2 బిళ్ళ అనుకో, మనం 2 బిళ్ళల్లోనే తెస్తే ఖచ్చితంగా రూపాయి బిళ్ళే వస్తుంది. అలాగే మీ కీ చైన్కి 2 కీస్ ఉన్నాయి, నాకు తాళపు చెవులు. నీకు ఎక్స్ అనే తాళపు చెవు కావాలని నువ్వు రూమ్ తీయటానికి, కానీ ఆ 2 కీస్ తీసుకుంటే ఏ తాళపు చెవి నీ దగ్గరికి వస్తుంది? ఎక్సా వయ్యా? అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు? నా టైప్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏది అనవసరమో అదే మన దగ్గరికి వస్తుంది, ఏది అవసరమో అది రాదు. 2 ఉంటేనే అలాగుంటే ఇంక ఇన్ని ఆప్షన్స్ ఉంటే ఎలాగుంటుంది? కనుక ఇప్పుడు సొలొమోనుకి అలాగే చెప్తే సొలొమోను అన్నాడంట, అది ఎంత పని ఉంది, ఎవడక్కడ? మహాప్రభు నాకు దాసుడు వచ్చినాడంట. వస్తే ఒక ప్లాస్టిక్ బకెట్లో, 2 ప్లాస్టిక్ బకెట్లో, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్లాస్టిక్ బకెట్లో 30 భాగం నీళ్లు నించుకొని ఒక్కొక్క బకెట్లో ఒక్కొక్క మగ్గ పెట్టుకొని తీసుకొని రాన్నాడు. వచ్చినాడు. ఒకళ్ళని, ఒక అమ్మాయినేమో యూతులకి వెళ్ళి ఆ బకెట్లో ఉన్న నీళ్లు కాళ్ళు కడుక్కొని రమ్మా అన్నాడు. ఇంకొక అమ్మాయినేమో యూతులకి వెళ్ళి బకెట్లో నీళ్లు వాడుకొని కాళ్ళు కడుక్కొని రమ్మన్నారు. ఇద్దరికి ఒకటే టైం ఇచ్చినాడు, 10 నిమిషాల్లో మీరు రావాలా అని. ఒకవైపు పంపించిన అమ్మాయి ఏమో 2 నిమిషాలకే వచ్చింది. కాళ్ళ మీద నీళ్లు పోసుకుని బకెట్లో నీళ్ళు అయిపోయినాయండి, కాళ్ళు కడుక్కొని వచ్చేసానండి అని వచ్చి నిలబడింది. ఇంకొక అమ్మాయి ఏమో ఇంకా కాళ్ళు రుద్దుతానే ఉంది, అవతల నీళ్ళు పోస్తూనే ఉంది, రుద్దుతానే ఉంది. ఏంటమ్మా 10 నిమిషాలు అయిపోయిందంటే, వస్తున్నాను, ఇంకా కాళ్ళు కడుక్కోవద్దా ఏంటి? సొలొమోను చెప్పాడంట, ఎవరైతే కాళ్ళు ఇంకా రుద్దుతానో అక్కడే ఉందో 10 నిమిషాలు అయినా కూడా ఆమె నిజమైన స్త్రీ. ఎవరైతే 2 నిమిషాల్లో కాళ్ళ మీద నీళ్లు పోసుకొని వచ్చినారో డూప్లికేట్. ఎడ చెప్పారు తెలుసా? ఇది సైకాలజీ. అమ్మాయిలకి ఏదైనా ఒక పని ఇస్తే వాళ్ళు చాలా నిబద్ధతతో ఎంతసేపు అయినా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అబ్బాయిలు అలా కాదు, డబ్బులైనా నీళ్ళైనా మంచినీళ్ళ వల్లే ఖర్చు పెట్టేస్తారు. ఆ డబ్బులు జోబులో ఉంటే అది అయిపోయేదాకా మనసు ప్రాణం కొట్టుమిట్టాడుతుంటుంది, ఎట్టయిపోతుందా ఎట్టయా. అంత తప్పిపోయిన కుమారులే. ఎప్పుడైపోతుందా అని ఉంటారు. అమ్మాయిలు అటుగా దాన్ని ఈ చేతిలో పట్టుకుంటారు, అది చెమటికి చెల్లకుండా అవుతుంది.
ఇది వాస్తవం కాదా? సొలొమోను అలాగా ఇలాంటి కథలుగా గుర్తించి జ్ఞానం చెప్తా ఉంటే ప్రజలు అబ్బురిపోయేవారు. ఈ దినాల్లో మనం అలాగే చేయాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ టెస్టులు చేయాలా అంటాం. ఒక శాంపుల్ ఇవ్వండి, ఇద్దరిది ఒకటి. ఆ శాంపుల్ అక్కడ పంపించి DNA టెస్ట్ చేసి, హార్మోన్ టెస్ట్ చేసి, ఎవరిది అమ్మాయి ఎవరు అబ్బాయి చెప్పేటప్పటికే పుణ్యకాలం గడిచిపోద్ది, డబ్బులు ఇంత ఖర్చు అయిపోద్ది. అది భౌతికమైన జ్ఞానం, లోక జ్ఞానం. దేవుడిచ్చే జ్ఞానం అలాగుండదు. అంటే ఇట్స్ వెరీ వెరీ ఈజీ. దేవుడిచ్చే జ్ఞానం ద్వారా అలాగే చిటికని వేళ్ళలో పాటు వాళ్ళు చెప్పేసేవాడు. అలాగ బుద్ధి వచ్చినప్పుడు తప్పైన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి రావాలని కోరుతున్నాడు. వచ్చాడు, ప్రభుకు స్తోత్రాలు, తండ్రి ఆయన్ని స్వీకరించినాడు. బుద్ధి మనకి చాలా ప్రాముఖ్యం. బైబిల్లో 5 రకాలైన బుద్ధులు ఉన్నాయి. మీకు జ్ఞాపకం చేసి శిక్షణ ముగించాలని నేను కోరుతున్నాను. మనకు పరిచయమైన వాక్య భాగాలే. మొదటిది సామెతలు 19:14. గృహమును నిమిత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము, గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఇక్కడ మొదటి బుద్ధి, ఏ బుద్ధి? సుబుద్ధి. సు ప్లస్ బుద్ధి, సుబుద్ధి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అంటే మంచి బుద్ధి అనే అర్థం. సువార్త, సు ప్లస్ వార్త. కనుక ఈ సు అనేది మంచిది మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ మంచి బుద్ధి. ఇక్కడ తర్వాత ప్రైజ్ని గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లేదు, ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ ద సిలబస్. మొదట ఉండేది మాత్రమే సుబుద్ధి, దైవికమైన బుద్ధి, మంచి బుద్ధి దేవుడు అనుగ్రహించేది. ఇది మనుషుడు కొనుక్కుంటే దొరికేది కాదు. ఇది ఆన్లైన్లో దొరకదు, ఆఫ్లైన్లో దొరకదు, లేదా ఏదో మనుషుల దగ్గర దొరికేది కాదు. మనుషుల దగ్గర మనం నేర్చుకోవాలని ప్రయత్నం చేసినా వాళ్ళు కొంత నేర్పిస్తారు, ఇంకో నేర్చుకునేది కూడా మర్చిపెట్టేట్లు సాధారణంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇలాంటిది మనము చూస్తూ ఉంటాం. అందుకనే గురువును మించిన శిష్యుడైతాడేమో అని గురువు శిష్యునిద్దరిని గురుదక్షిణ కోరేది కూడా మనకు పరిచయం. యేసుప్రభు అలాంటి వాడు కాదు. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని ప్రభు సెలవిచ్చినాడు. కనుక సుబుద్ధి, మంచి బుద్ధి అంటే మంచి కార్యాలు ఆలోచించుట, పాజిటివ్ థింకింగ్ అంటారు దీన్ని. ఏదైనా మొట్టమొదట దైవికమైన విధానంలో, దైవికమైన కోణంలో ఆలోచించటానికి, ఆ ప్రకారం చేయటానికి పూనుకోవలసిన వారమై ఉన్నాము అని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. రెండవది యెషయా గ్రంథము, ఐజయా చాప్టర్ 50. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనం. ఐజయా చాప్టర్ 50 verse 4. యెషయా 50వ అధ్యాయము 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. రెండవ బుద్ధి ఏంటి? కొంతమందికి వినే బుద్ధి ఉండదు, వాళ్ళకి మాట్లాడే బుద్ధి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, పొరపాటును కూడా వినరు. ఎవరైతే విధేయత కలిగిన వాళ్ళు ఎక్కువ వినటానికి ప్రయత్నం చేస్తారు. ఎవరైతే మూర్ఖులో వాళ్ళు వినటానికి ప్రయత్నం చేయరు, మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు. ఏ పర్సన్ టాక్స్ లెస్ ఈజ్ ఆల్వేస్ వైజ్, ఏ పర్సన్ హూ టాక్స్ మోర్ ఈజ్ ఆల్వేస్ నో వైజ్ అట్ ఆల్, పర్హాప్స్ అన్వైజ్. కనుక అలాంటి వాళ్ళతో వాదం పెట్టుకోవడము, అలాంటి వాళ్ళతో అతిగా మాట్లాడడం కూడా మనకున్నది కూడా పోద్ది. అదొక ఊరు. ఆ ఊరికి అల్లంత దూరాన్ని ఒక అడవి ఉంది. ఆ అడవిలో సింహం రాజుగా ఉన్నాడు. ఓ రోజు గాడిద సింహానికి తటస్థపడింది. బహుశా ఇలాంటి పగల కాలమే. అప్పుడు గాడిద చెప్పిందంట సింహంతోనా, మీరు నన్ను ఎలాగో తింటారేమో, కానీ కొద్దిసేపు అయిన తర్వాత నన్ను తినండి. నేను మీకు ఒక సలహా చెప్తున్నాను, ఏంటంటే అది అవునా కదా మీరు చెప్పాలా. మీరంటే మీరు కాదు, సింహం. అందుకనే గాడిద చెప్పిందంట, గడ్డి ఎర్రగా ఉంది అని. సింహం అన్నాడంటే నీకు ఎలాగ కనిపించిందంటే నాకు అలాగే కనిపిస్తుంది అని. వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే వేరే నక్క వచ్చిందంట. నక్కతో సింహం చెప్పాడంట,
గాడిద ఏదో చెప్తుంది విను అని అంటే, గాడిదే చెప్పు అని అంటే గాడిద చెప్పిందంట నక్కతో, గడ్డి ఎర్రగా ఉంది అని. నిజమా? అట్లా ఉండదే, పచ్చగా ఉంటుందంటే కావాలంటే నువ్వు చూసిరాపో మరి. అంత వీధంతా తిరిగేసిరా, లేకపోతే అడవి అంతా అటు ఇటు తిరిగేసిరా, ఎర్రగుందేమో నేను చెప్పినాను కదా, లేదు అనటానికి పచ్చగుందేమో అనటానికి తేడా ఏంటో చూసేసిరా అని అంటే, ఈ నక్క ఉదయం నుండి సాయంకాలం దాకా వెళ్ళేసి చూసి సింహంతో చెప్తుందంట. గాడిద సింహం అక్కడే ఉంటే గాడిద చెప్పింది కదా నన్ను తినొద్దు అని నక్క వచ్చేదాకా అని. ఇప్పుడు నక్క చెప్పిందంట గాడిదతో, నువ్వు చెప్పినట్లే గాడిద గడ్డి చాలా ఎర్రగా ఉంది. సింహం అనిందంట గడ్డి ఎర్రగా ఉంటుందా? లేదు పచ్చగా ఉంటుంది. మరి ఎందుకు చెప్పావు ఎర్రగన్నాడు? వాడు ఎర్రగుంది అన్నాడు కదా అని ఇస్తాం పోని. అప్పుడు సింహం చెప్పిందంట, నేను గాడిదని వదిలేసి నిన్నే తింటా, ఇప్పుడేమంటావు? లేదు అలా కాదు, నేను ఇంకోసారి వెళ్ళి లుక్కేసి వస్తాను. ఇంకా లుక్కేయాల్సిన పని లేదు, నేను చంపబోతున్నానని దాని మీద దాడి చేసిందంట. సరే ఇప్పుడు కథ కట్ చేస్తాం. ఏంటంటే మూర్ఖులతో వాదన పెట్టుకోదు, వాళ్ళ మాటలు వినొద్దు. గాడిదెవరు? బుద్ధిమంతులా బుద్ధి లేనివాళ్ళ? ఎవరైనా ఇంట్లో తిట్టేటప్పుడు కూడా ఈ సింహమా ఎందుకరా అట్లున్నావు అంటారా? పులి ఎందుకు అట్లున్నావురా అంటారా? ఏమంటారు మరి? అంత కరెక్ట్ ఎట్లా చెప్తున్నారు మీరు? రోజు వింటున్నారు కదా ఇంట్లో క్లాసులో స్కూల్లో ఇరిగి పొరిగి ఎవరైనా తిట్టాలని మనం అనుకుంటే మొట్టమొదట నోట్లో గుర్తొచ్చే జంతువేది? డాష్. ఎందుకని మిగతా జంతువులు దానికంటే పెద్దవి ఉన్నాయి, దానికంటే చిన్నవి కూడా ఉన్నాయి కదా, దానికంటే విలువైనవి ఉన్నాయి, దానికంటే విలువ లేనివి కూడా ఉన్నాయి కదా. మరి ఎందుకు అదే పేరు చెప్పాలనుకున్నారు? మంచిది కదా, మంచిదే అది. పాతకాలంలో అన్నారు గంగ గోవు పాలు గట్టిడైన చాలు కడివిడైననేమి కర్మపాలు అని. ఇప్పుడు అట్ట కాదు, గోవు పాల కంటే కరంపాలే చాలా విలువైనవి. మీకు తెలుసు అనుకుంటా కదా, తెలుసా తెలియదా? కరంపాలు అంటే గాడిద పాలు అని అర్థం. అవి అందరికి దొరకవు. మీరు ఎవరైనా గాడిద పాలు దాకపోతే ట్రై చేయండి. నిజం, నేను చెప్పేది వాస్తవం. ఇప్పటికీ కొంతమంది ఉదయకాలమున కొన్ని గాడిదలు పాలిచ్చే గాడిదలను తోలుకొని వీధిలో పడి వస్తుంటారు, అమ్మా పాలు అని. అది తాగడం కష్టము. మీరు రోజుకు ఒక గ్లాస్ తాగినారు అనుకోండి, ఇంకెట్లయితారో తెలుసా? అసలు నెక్స్ట్ లెవెల్. గాడిద పాలు లీటరు 400 రూపాయలు. మీ పాలు హెరిటేజ్, అమూల్ ఇవన్నీ లీటర్ ఎంత? నాకు తెలిసి 100 రూపాయలు అట్ట ఇట్ట ఉంటాయేమో. కనుక చాలా విలువైనవి, పోషకాలు కలిగినవి. అది కొన్ని రోగాలు రాకుండా చేస్తుంది అని నమ్మకం, పక్షవాతం ఇలాంటిది. అందుకే చిన్నపిల్లప్పుడు ఖచ్చితంగా గాడిద పాలు తాపించుంటారు. మీకు ఇప్పుడు చెప్పరు, ఎందుకంటే మీరు ఫీల్ అవుతారని. దేవుడు చేసిన ప్రతి జంతువు మంచిది, కానీ జంతువుల్లో దానికి మాత్రమే బుద్ధి తక్కువ ఉందని, అందుకని అది బుద్ధి లేనిది అని పరిగణిస్తూ ఉంటారు. కనుక బుద్ధి లేని వారు ఇలాగే మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి మాటలు వినొద్దు. వినుబుద్ధి, దేవుని వాక్యము మనకు వినుబుద్ధి పుట్టించేదిగా మనల్ని తయారు చేస్తుంది. వాక్యం ఎంత వింటే అంత మంచిది. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, ఏం వింటాంలే, ఇదంతా మనకు తెలిసిందే కదా అని అనుకుంటాం. బైబిల్లో రాయబడింది, వినుటకు చెవులు గలవాడు వినుగాక. వినే చెవులు చాలా ప్రాథమికమైనవి. మనం మంచి వినాలంటే ఇష్టపడం, కానీ చెడ్డ వినాలంటే చాలాసార్లు ఇష్టపడుతూ ఉంటాం. కనుక దైవవాక్యాన్ని వినేవారిగా ఉండాలని మనం కోరబడుతున్నాం. యేసుప్రభు వారు ఈ భూమి మీద పరిచయం ఆరంభించినప్పుడు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్న తర్వాత ఆకాశం తెరవబడింది. పరిశుద్ధాత్మ దేవుడు భావరూపాన్ని ఆయన మీదకి వచ్చినాడు. అప్పుడు ఆకాశంలో నుండి ఒక స్వరం ఇలాగొచ్చింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినండి వినండి వినండి. బుద్ధివంతుడు ఎప్పుడు వింటూ ఉంటాడు, బుద్ధిహీనుడు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ద మోర్ యూ టాక్ ద లెస్ యూ హ్యావ్ విజ్డమ్, ద లెస్ యూ టాక్ ద మోర్ యూ హ్యావ్ విజ్డమ్
అంటే ఇది ప్రతిసారి వర్తించదో, 100% వర్తించదు. అయితే మౌనంగా ఉన్నవాళ్ళంతా తెలివి ఉన్నోళ్ళు, మాట్లాడే వాళ్ళంతా తెలివి లేని వాళ్ళ బ్రదర్ అని మీరు వెంటనే అంటారు కదా. సాధారణంగా మనకు అలాంటి నెగిటివ్ ఆలోచన ఇమ్మీడియట్గా మనకు తెలియకుండానే పాపప్ అవుతుంది. అలాగని కాదు, సాధారణ ఇది జనరల్ స్టేట్మెంట్. కనుక రెండవది ఏంటంటే వినుబుద్ధి. మూడవది చూస్తామా? తీతు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. అటువలే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులకు ఏముండాలంట? స్వస్థ బుద్ధి, సోబర్ మైండెడ్. అంటే ఇతరులకు గాయం కలిగించే బుద్ధి కాదు, గాయం ఉన్న వారిని గాయాలు కట్టే బుద్ధి ఉండాలి. మనకి సాధారణంగా ఇతరులకు గాయపరిచే మనస్సే ఉంటుంది, అదే బుద్ధే ఉంటుంది, అదే మాటలే ఉంటాయి. మనం మాట్లాడితే ఇతరులు గాయపడతారని తెలియకుండానే మనం మాట్లాడేస్తుంటాం. అయితే దేవుడు మన యొద్ద నుండి ఏం కోరుతున్నాడంటే స్వస్థ బుద్ధిని కోరుతున్నాడు. అంటే మన మాటలు ఇతరులకు గాయం కలగకుండా దైవవాక్యం వలె స్వస్థత అనుగ్రహించున్నట్లుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక మీరు ఎక్కడ చదువుకుంటున్నా, ఏ కాలేజీలో ఉన్నా, ఏ స్కూల్లో ఉన్నా, ఏ స్థలంలో ఉద్యోగం చేస్తున్నా, ఎవరి దగ్గరైనా మాట్లాడేటప్పుడు ఆ బ్రదర్ మాట్లాడితే ఎంత బాగుండు, ఆ అక్క మాట్లాడితే, ఆ ఆంటీ మాట్లాడితే ఎంత బాగుండు అనేటట్లు ఉండాలి. కానీ వీళ్ళు నోరు మూసుకుంటే ఎంత బాగుండు, వాడు నోరు మూసుకుంటే ఎంత బాగుండు అనేటట్టు ఉండకూడదు. ఆ స్థితికి తెచ్చుకోవద్దండి. ప్లీజ్ డు నాట్ లెట్ యూ డౌన్. అంతదాకా మిమ్మల్ని మీరే తీసుకొని పోయితారనుకోండి, మీకే నష్టం కలిగించుకుంటారు. వేరే వాళ్ళు షటప్ అనక మునిపే మనమే షటప్ అయితే మంచిది అనుకుంటా. వేరే వాళ్ళకి మాట్లాడొద్దు అనక మునిపే మనమే మాట్లాడడం ఆపేస్తే మంచిది అనుకుంటా. కానీ అలా కాదు, మనము మాటల ద్వారా డామినేట్ చేస్తూ ఉంటాం. ఈ స్వస్థ బుద్ధి అలా కాదు. మాట్లాడే కొన్ని మాటలైనా వారికి ఉపయోగకరంగా మాట్లాడుతుంది. ఆ స్వస్థ బుద్ధి ఎక్కడి నుండి వస్తుంది? దేవుని యొక్క వాక్యం నుండే వస్తుంది. దేవుని యొక్క వాక్యము మనకు ఎంతగా పరిచయం ఉంటుందో, ఎంతగా నేర్చుకుంటామో, ఎంతగా తెలుస్తామో, ఆ వాక్యం ద్వారా అంత ఎక్కువ మనం వృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకే మరలా చెప్తుంటాం, ప్రతి క్యాంపులో చెప్తుంటాం, దాదాపు ప్రతి సందర్భంలో చెప్తుంటాం, దేవుని వాక్యం చదవండి అని. ముఖ్యంగా నాకు ఎక్కువ మర్మాలు అవి ఇవి రావు, వాక్యంలో కూడా అంత లోతు ఎక్కువ తెలియదు, నేనేం పండితుడిని కాదు. బైబిల్ అనే సముద్రం దగ్గర తీరాన గులకరాళ్ళు ఏరుకునే ఒక చిన్నవాడిని. కనుక ఎప్పుడు నేను ఫండాసే చెప్తుంటా. ఎందుకంటే ఫండాసే మన జీవితానికి పునాది లాంటివి. మనకు పునాది లేకుండా పైన సూపర్ స్ట్రక్చర్ కట్టుకుంటే థర్మాకోల్తో దాంతో దీంతో ఇంజనీర్డ్ స్ట్రక్చర్స్ అంటారు. బయట అక్కడన్నీ తయారు చేసి తెచ్చిన తర్వాత టకటక అమర్చేది. అలాంటివి జపాన్లో సరిపోతాయి కానీ ఇండియాలో సరిపోవు, నల్గొండలో అసలే సరిపోవు. అంటే అర్థం ఏంటంటే క్రైస్తవ జీవితం పునాది మీద కట్టబడు. పునాది అంటే వాక్యం చదువుట, ప్రార్థన చేయుట, ప్రార్థన అంటే కళ్ళు మూసుకునుట, మోకరించుట, వాక్యం చదివేదంటే మోకాళ్ళతో వాక్యం చదువుట. ఇవన్నీ మీ శరీరం సహకరించేదాకే. మీ శరీరం సహకరించనప్పుడు మీకు మోకాళ్ళ మీద చదవాలన్నా కూడా చదవలేరు. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు మీకు శరీరం సహకరించడానికి కష్టంగా ఉంటుంది. నాకు తెలుసు కదా ఎందుకు కష్టంగా ఉంటుంది చెప్పినా మీరు చెప్తారా? మీరు వేసుకునే డ్రెస్సులు అలాగుంటాయి, టైట్ ఫిట్, స్లిమ్ ఫిట్. అది ఎక్కడ కూర్చునేకి రాదు, కారులో తప్ప. ఎవరో కారులో తిరిగేవాళ్ళు స్లిమ్ ఫిట్ వేసుకుంటే మీరు కూడా స్లిమ్ ఫిట్ వేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఎలాగ మోకరిస్తారు, ఎలాగ ప్రార్థన చేస్తారు, ఎలాగ మీ బాడీ అంతా కంఫర్టబుల్గా అనువుగా ఉంటుంది 2-3 గంటలు. అందుకనే మీకు మాలాంటి వాళ్ళ మీద విసుగు వస్తుంది. ఈయన చెప్తానే ఉంటాడు, బ్రదర్ తొందరగా ముగించడు. ప్రాబ్లం నాది కాదు, మీ స్లిమ్ ఫిట్టే. కనుక హ్యావ్ ఏ గాడ్లీ క్లాతింగ్, సరి అయిన దైవికమైన వస్త్రాలు ధరించండి. ఇప్పుడు నేను మోకరించగలను. మీలో చాలామంది 90% మీరు యవనస్తులు నాతో పాటు మోకరించలేరు, తెలుసు కదా? తెలుసా? తెలీదా? తెలుసు నాకు. నేను కళ్ళు మూసుకోగలను ఆరాధన అంతట్లో, మీరు మూసుకోగలరా? లేరు. నేను ఫోన్ చూడకుండా ఫోన్ ఆఫ్ చేసి రోజంతా ఉండగలను, మీరు ఉండగలరా? మీకు అంత ధైర్యం ఉందా? అన్ని గుండెలు ఉన్నాయా? నవ్వుతున్నారేంటి? దిస్ ఈజ్ వెరీ సీరియస్.
ద మ్యాటర్ ఈజ్ వెరీ సీరియస్. మీరు చాలా తేలిగ్గా చూసుకుంటున్నారు. నేను నా ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చి ఉండగలను, మీరు ఉండగలరా? అబ్బా, ఇంక కొల్లాప్స్. మన ఫోన్ వేరే వాళ్ళకి ఒక్కరోజు ఉంటే ఇంక అంతే. దీని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిదని మీకు కూడా నాకంటే బాగా తెలుసు కదా. దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడండి చెప్పండి? దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు ఇలాంటి మానవ జాతిని? ఊరికే వేషదాంతో వచ్చేది, బయలు పట్టుకుంది, కూర్చుంది, అంటే దిక్కులు చూసేది, అయిపోయిన తర్వాత ఏదో కానకలేసేది పోతే ఇట్లే ఉంటుంది జీవితాంతం ఇలాగే. ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, అటు ఇటు తిరిగే రాయి ఏమన్నా అంటుకోదు దానికి. మనం కూడా అలాగే వచ్చిపోతూ ఉంటే ఏ దైవత్వం అంటుకోదు. దేవుడు దైవత్వాన్ని మనకు అంటగట్టాలని కోరుతున్నారు. వీళ్ళు ఎలాగ మోకరిస్తున్నారు, ఎలాగ కళ్ళు మూసుకుంటున్నారు, ఎలాగ ప్రార్థన చేస్తున్నారు, ఎలాగ వీళ్ళకి మొబైల్ అంటే నాకంటే ఎంత ఇష్టం ఉంది, దాది లేకపోతే వాళ్ళకి ప్రాణం కొట్టుకుంటుంది, కానీ నేను లేకపోతే ప్రాణం కొట్టేస్తుంది వాళ్ళకి. ఇలాంటి వాళ్ళు హౌ కెన్ ఐ యూజ్ దేమ్? నేను ఎలాగ వాడుకోవాలా ప్రభా? మరి ఎవరు వాడుకుంటారంటే లెట్ మొబైల్ యూజ్ దేమ్, లెట్ సోషల్ మీడియా యూజ్ దేమ్. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా మీకు? కష్టంగా ఉన్నాయి కదా. దేవుడు అనుగ్రహించిన ఆ పనిలో అలాగే స్వస్థ బుద్ధి కలిగిన వారై ఉండాలని మనవి చేస్తున్నాను. ఇదంతటికీ దేవుని వాక్యము హేతు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టద్దు. వాక్యం అంటే పూర్తిగా నాకు కంటత వచ్చు 119వ కీర్తన అంటే మంచిదే, కంటత చేయడం మంచిదే, కానీ అది హృదయంలో కార్యసిద్ధి కలిగించకపోతే కంటత చేయడం వల్ల ఏం లాభం ఉంది? If the word of God is in the head and it's not in the heart, what is the use of having the word of God in the whole head? బైబిల్ అంతా తలలో ఉంది కానీ ఒక అక్షర ముక్క మాత్రం హృదయం లేదు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? బైబిల్ అంతా తలలో లేకపోయినా హృదయంలో ఒక ముక్క ఉంటే చాలు. ఇప్పుడు ముందుకు వెళ్ళక మునుపు మన సంగతి ఏంటంటే, ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ట్రెషర్డ్ ఇన్ ద మైండ్ ఆర్ ట్రెషర్డ్ ఇన్ ద హార్ట్? హెడ్ సెంటర్డ్ బిలీవర్సా, హార్ట్ సెంటర్డ్ బిలీవర్సా? హెడ్ లేదు, హార్ట్ లేదు. కొంతమందికి హ్యాండ్స్ ఒకటే ఉంటాయి, పట్టుకొని పోతుంటారు, పట్టుకొని వస్తుంటారు, పట్టుకొని పోతుంటారు, పట్టుకొని వస్తుంటారు. కనుక విశ్వాసులు 3 రకాలు: హ్యాండ్ సెంటర్డ్ బిలీవర్స్, హెడ్ సెంటర్డ్ బిలీవర్స్, హార్ట్ సెంటర్డ్ బిలీవర్స్. చేతిలో బైబిల్ పట్టుకొని సరదాగా అలాగే వెళ్ళేవాళ్ళు. రెండవది తలలో బైబిల్ అంటే బాగా చదువుకొని కంటత పెట్టి ప్రైజులు ఆహు అనేవాళ్ళు. మూడవది కీర్తనకాడు 40లో అన్నట్లు, దేవా నీ ధర్మశాస్త్రం నా అంతర్యములో ఉన్నది. హార్ట్ సెంటర్డ్ పీపుల్. మనకి ఎక్కడుంది వాక్యం? స్వస్థ బుద్ధి వాక్యం ద్వారా మనకు కలుగుతుంది. వాక్యంలో రాయబడ్డ మాట, నీ ధర్మశాస్త్రం నేను ప్రేమించున్నాను కనుక నాకు విశేషమైన జ్ఞానం ఉంది. 119వ కీర్తనలో 97, 98, 99, 100లో మనం చూస్తా. పెద్దల కంటే నాకు జ్ఞానం ఉంది, నా ఉపదేశకుల కంటే నాకు జ్ఞానం ఉంది, నా బోధకుల కంటే నాకు జ్ఞానం ఉంది నా కీర్తనకారు రాసిన సంగతి మనకు పరిచయం. మీకు తెలుసో తెలీదు, మన భారతదేశంలో నంబర్ 1 మెడికల్ ఇన్స్టిట్యూట్ సిఎంసి వెలోర్. కొంతమంది ఎయిమ్స్ అంటారు, అటు సిఎంసి అనేది కొంతమంది అభిప్రాయం. వాళ్ళు అక్కడ డాక్టర్లు దాదాపు ప్రతిరోజు ఈ వాక్యం చదువుతారు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించడం ద్వారా నా బోధకులకు మించిన జ్ఞానము నాకుంది. అందుకని అక్కడ స్టూడెంట్స్, టీచర్స్ ఆల్మోస్ట్ ప్యారలల్గా ఉంటారు వాళ్ళ జ్ఞానంలో, తెలివిలో. ఎందుకంటే దేవుని వాక్యం అలాగ వాళ్ళు విశేషంగా ఉంటుంది. అదొక ఊరు. ఆ ఊరిలో ఒక విశ్వాస కుటుంబం ఉంది. ఆ కుటుంబము పాస్టర్ గారిని భోజనానికి పిలిచినారు. పాస్టర్ ముందు పిల్లలు ఉన్నారు, మరి ఎందుకో పాస్టర్ని పిల్లల్ని భోజనానికి పిలవలేదు, పాస్టర్ గారిని మాత్రమే భోజనానికి పిలిచినారు. పాస్టర్ గారు భోజనానికి వెళ్ళాడు. ఇలాంటి ఏదో ఒక అకేషన్ వచ్చినప్పుడు ఆయన మధ్యాహ్నం భోజనం అనుకుంటా. వాళ్ళు చాలా బాగా ఉన్నోళ్ళు, మేము ధనవంతులు కనుక ఆయనకు భోజనము బంగారు పళ్ళెములో పెట్టి తినటానికి బంగారు చెంచా అంటే స్పూన్ ఇచ్చినారు. బంగారు చెంచాతోన, బంగారు అన్నం కాదు, మామూలు రైసే, మామూలు రైసే. ఆ రైస్తో ఆయన ఇంకా మిగతా కర్రీస్ అన్నీ తినేయాలా. ఆ చెంచా పెట్టుకొని అన్నం తిన్నాడు. తిన్న తర్వాత చివరిలో ఆయన ప్రార్థన చేసి ఆ ఇంట్లో నుండి వచ్చేసాడు. 2-3 రోజులు అయిన తర్వాత ఆయనకు ఒక రోజు ఫోన్ కాల్ వచ్చింది. ఏంటి ఫోన్ కాల్ అంటే, ఆయన ఎవరైతే భోజనానికి పిలిచినారో అక్కడి నుండే సిస్టర్ ఫోన్ చేసి, అన్నా ప్రైజ్లాడు సిస్టర్, బాగున్నాను, మీ ఇంట్లో చాలా భోజనం బాగుంది అన్నా. అవునన్నా, కానీ ఒక విషయం ఫోన్ చేస్తున్నానన్నా. ఏంటమ్మా చెప్పాడంటే, మీరు భోజనానికి వచ్చి వెళ్ళినప్పుడు నుండి మా ఇంట్లో బంగారు చెంచా కనపడట్లేదన్నా అనింది. అంటే ఇప్పుడు సేవకుడు తీసుకెళ్ళాడా?
ఇక బంగారు చెంచా తీసుకెళ్ళడానికి అక్కడ దాకా వెళ్తాడా ఏంటి? అంటే కొంతమంది భవిష్యత్ సేవకులను అలా ట్రీట్ చేస్తుంటారేమో, బైబిల్ పట్టుకొని సహనం తగిలేసుకుంటే వీళ్ళంతా అంతేలే అని. కొంతమంది అలాగ ఉండొచ్చు, బట్ అందరూ అలాగే ఉండరు. కొంతమంది దైవికంగా ప్రభు కొరకు పూర్తిగా తమను తాము బలిపీఠం మీద పెట్టుకుని దహన బలిగా చేసుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే లేదమ్మా నేనేం తీసుకోలేదు, అక్కడే ఉందండి, ఎక్కడో కనిపించట్లేదన్నా, ఎత్తికండి అమ్మా దొరుకుతుంది అన్నాడు. ఎత్తికినామన్నా అసలు దొరకట్లేదు. అప్పటి నుండి రాత్రిపూట నిద్రపోవట్లేదు, ఉదయం భోజనం కూడా పడట్లేదు, చాలా బాధగా ఉంది అని. సర్లేమ్మా ప్రార్థన చేస్తామంటే, కానీ ప్రార్థన కూడా చేయండి అన్నా, కానీ ఆదివారం భోజనానికి కూడా రండి అన్నా, మా అన్న కూడా ఇక్కడే ఉన్నాడు చెప్పమంటున్నాడు అని. ఆయన ఫోన్ తీసుకున్నా, ఆదివారం మధ్యాహ్నం భోజనానికి రండి అన్న. సరే బ్రదర్ అని చెప్పాడు. ఆదివారం మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనానికి వెళ్ళాడు. అలాగే ఆదివారం భోజనం చేసే దగ్గర ఆ టేబుల్ దగ్గర కూర్చుంటే, ఇప్పుడు బంగారు పళ్ళెం ఏం పెట్టలేదు, స్టీల్ పాత్ర పెట్టేశారు. బంగారు స్పూను చెంచా ఏమీ లేదు, మామూలు చేత్తోనే తినమని చెప్పేశారు. ఆయన అంతా భోంచేసిన తర్వాత ఇంక నేను ప్రార్థన చేసి బయలుదేరుతానంటే, కాదన్నా ఆ రోజు చెప్పాము కదా, మీరు వచ్చి భోంచేసి వెళ్ళినప్పటి నుండి బంగారు స్పూన్ కనపడట్లేదు అని మళ్ళీ ఒక మీకు గుర్తు చేస్తామని రెండవసారి భోజనానికి పిలిచినామన్నా అని అన్నారు. ఏం చేయాలి మరి ఇప్పుడు ఆయన? అంటే బంగారు స్పూన్ తెచ్చిస్తే తప్ప మేము ఇంట్లో నుండి నిన్న బయటికి పంపించమనే బ్లాక్ చేయటానికా? అప్పుడు ఆయన ఏం చెప్పాడు, లేదమ్మా ఇక్కడే ఉంది ఇంట్లోనే, నేను ఎందుకు తీసుకుంటుందని అంటే, లేదన్నా మీరు వచ్చినప్పుడు నుండి కనపడట్లేదు, మీరు తీసుకున్నారని కాదు కానీ ఆ రోజు నుండి కనపడట్లేదు. 5G కవరేజ్ ఉంటుంది కదా. అప్పుడు ఆయన అన్నాడు, నిజమా? నిజము. అప్పుడు ఆయన చెప్పాడు, మీరు సాధారణంగా రెగ్యులర్గా వాడే బైబిల్ ఉంది? ఉందన్నా అన్నారు. ఎక్కడ ఉందంటే, ఇది సెల్ఫ్లో ఉందన్న, తీసుకురండి అన్నారు. తీసుకొని వచ్చారు, దానికి జిప్ వేసినారు. ఆయన ఏం చేశాడంటే ఆ జిప్పు తీసినారు. తీసిన వెంటనే బంగారు స్పూను ఆ బైబిల్లో కనిపించింది. ఇదిగోమ్మా ఇక్కడే ఉంది కదమ్మా. అయ్యో ఇక్కడే పెట్టేశారా అన్న? అప్పుడు ఆ సేవకుడు ఏం చెప్పాడో తెలుసా? ఆ బంగారు స్పూను, గరిటె, చెంచా నేను బైబిల్ ఎందుకు పెట్టానంటే, మీరు బైబిల్ రోజు చదువుతారా లేదా తెలుసుకోవటానికి పెట్టాను. మీరు రోజు బైబిల్ చదివే వాళ్ళైతే జిప్పు తీస్తారు కదా, బైబిల్ చూస్తారు కదా, బంగారు గిన్నె స్పూన్ మీకు కనిపిస్తుంది కదా, మీరు చదవట్లేదని నేను వచ్చిన రోజు నుండి ఈ రోజు దాకా చదవట్లేదు ఏమిటి అర్థమైపోయింది. ఇలాంటి ఇంటికి భోజనానికి రమ్మంటారా? అయ్యో ఈ మధ్యలోనే గిన్నె పోయిన, ఈ బంగారు స్పూన్ పోయినప్పటి నుండి మనసు బాగాలేక చదవలేదన్న అంతకుముందు అంత. నూట 19వ కీర్తనలో రాయబడింది, వేల కొలది బంగారు నాణ్యముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. యెషయా 57:19. యెషయా 57:19. వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు. ఎన్నో బుద్ధిది? ఏం బుద్ధి? చాలామంది కృతజ్ఞత ఉండదు, అంటే గ్రాటిట్యూడ్ ఉండదు, యాటిట్యూడ్ ఉంటుంది. యాటిట్యూడ్ అంటే నాకంటే మీకు బాగా తెలుసు కదా, వాళ్ళకి చాలా యాటిట్యూడ్ బ్రదర్ అంటారు. అదేం కొత్త పదం వచ్చింది, ట్రాలింగ్ అవుతుంది, వైరల్ అవుతుంది. నాకు కూడా తెలియదు ఇది యాటిట్యూడ్ అంటే, కానీ యవనస్తులు వాడుతూ ఉంటారు. ఇది గ్రాటిట్యూడ్, నాట్ యాటిట్యూడ్. దేవుడు మనకు చేసిన దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండడం. కృతజ్ఞత లేకపోవడం కూడా పాపమే. అన్థ్యాంక్ఫుల్నెస్ ఈజ్ ఆల్సో సిన్, అన్గ్రేట్ఫుల్నెస్ ఈజ్ ఆల్సో సిన్. కృతజ్ఞత లేకపోవడం కూడా పాపమే. దేవుడు మన పక్షాన్ని చేసిన మేలన్నిటి కొరకై మనం ఆయనకి ఎలాగుండాలా? కృతజ్ఞత గలవారమై ఎప్పుడు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు నాకేం మేలు చేశాడు బ్రదర్ అని అంటారు కదా చాలామంది. మనకిచ్చిన ఈ ఆక్సిజన్ ఎక్కడి నుండి వచ్చింది? దీనికి ఎవరైనా డబ్బులు పే చేసేవాడు, బిల్ పే చేసేవాడు ఉన్నారా? నేను రోజుకి ఇంత ఆక్సిజన్ వాడుతున్నాను, ఇంత ప్రాణవాయువు వాడుతా, కానీ ఇంత బిల్లు కడుతున్నాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉచితంగా ఇంత పీల్చుకుంటున్నారు. ఉదయకాలం కొంతమంది వాకింగ్కి వెళ్ళి ఎంత పీల్చుకున్నా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఫ్రీ, ఉచితంగా ఇచ్చేశాడు. సూర్యరశ్మి, సన్స్ రేడియేషన్. ఇంట్లో మీరు లైట్లు వేసుకుంటే దీనికి ఫీజుగా అదేంటి బిల్లుగా పే చేయాల. బయట సూర్యుడు దేవుడు లైట్ వేస్తాడు ఉదయాన్న, ఆ లైట్ ఒకటే ప్రపంచమంతటికి. మీ ఇంట్లో ఎప్పుడైనా ఒకే లైట్ పెట్టుకున్న వాళ్ళు ఉంటే చెప్పండి. దేవుడికి దగ్గర ఒకటే ఒక లైట్ ప్రతి ఉదయం మనకు ఆన్ చేస్తాడు, ప్రతి రాత్రి అమెరికాకు ఆన్ చేస్తాడు.
ఒక లైట్ ఆన్ చేస్తే దేశాలు వెలిగిపోతూ ఉన్నాయి. ఎంత పవర్ఫుల్ కదా! దేవుని శక్తి ఎంత గొప్పది. మరి దానికి కూడా బిల్లు పే చేస్తున్నారు, దానికి కూడా ఖర్చు పెడుతున్నారు. అది ఉచితం. దేవుడు ఇలాంటివి ఎన్నో మన జీవితంలో ఉచితంగా దయచేసినాడు. తల్లిదండ్రుల్ని, భార్యను, భర్తను, కుటుంబాన్ని, ఆత్మీయతను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి, సహవాసాన్ని, సంఘాన్ని ఆయన మనకు అనుగ్రహించిన ఉచితమైనవి లెక్కలేనన్ని. వీటన్నిటిని బట్టి మనం అనుదినం ఆయన స్తుతించినా అది ఎన్నటికీ తీరక అలాగ ఉండాల్సిందే. కానీ మనం చాలాసార్లు బాధపడుతూ దేవుడు నాకేం చేశాడు, ఇది జరగలేదు, అది జరగలేదు, ఇలాగ కాలేదు, అలాగ కాలేదు, మా పిల్లి ఇలాగ, మా ఆయన ఇలాగ, మా ఆవిడ ఇలాగ, మా కొడుకు ఇలాగ, మా కూతురు ఇలాగ, మా సేవకుడు ఇలాగ, మా బోధకుడు ఇలాగ, మా ఎల్డర్స్ ఇలాగా, మేము ఇలాగ అయిపోయాం, ఇంకింతే ఆయన భవిష్యత్ అందరి మీద నేరారోపణ చేసుకుంటుంటాం. ఫర్ ఎవరీ ప్రాబ్లం వీఆర్ ఓన్లీ ద ప్రాబ్లం. ఇంకోసారి చెప్పనా? కష్టంగా ఉందా? ప్రతి సమస్యకు మనమే సమస్య. ఇది అర్థం చేసుకోవాలంటే కొద్ది కష్టము, టైం తీసుకుంటుంది. టైం తీసుకొని అర్థం చేసుకోండి. అందుకని కృతజ్ఞతా బుద్ధి ఏం చేస్తుందంటే మనం తగ్గింపులోనికి తెస్తుంది, హంబుల్ చేస్తుంది. దేవుడు మన కొరకు ఇంతగా చేస్తున్నాడంటే మనలో హ్యూమిలిటీ లేకపోతే కృతజ్ఞతా బుద్ధి రాదు. అందుకే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సువార్థికుడు డాక్టర్ డిఎల్ మూడి గారు ఇలాగన్నారు. ఏమన్నారంటే, లార్డ్ మేక్ మీ హంబుల్, లెట్ ఐ మే నాట్ నో దట్ హౌ హంబుల్ అయ్యా. ప్రభువా నన్ను దీనునిగా చెయ్యి, నేను ఎంత దీనున్నో నాకు తెలియకుండా చెయ్యి. ఎవరైనా ఇలాంటి ప్రార్థన చేస్తారా? కావాలంటే నన్ను దీనునిగా చేయొద్దు ప్రభువా, నేనే అంత అనేటట్లు నన్ను చెయ్యి, ఇది అందరూ తెలుసుకునేటట్లు చెయ్యి. దట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ కార్నాలిటీ. అది శరీరం యొక్క ప్రార్థన. ఆత్మ ప్రార్థన అలాగుండదు. లెట్ మీ నో, లెట్ మీ హంబుల్ అండ్ మై హ్యూమిలిటీ మే నాట్ బి నోన్ టు మీ యాజ్ వెల్. నేను ఎంత తగ్గించుకున్నానో అది నాకు కూడా తెలియకున్నంతగా నన్ను తగ్గింపులో నీకు తీసుకునేరా. నేను అందుకే యవనస్తులకి ఎప్పుడు చెప్తుంటా, తగ్గింపు, విధేయత, దీనత్వము, భక్తి ఇవన్నీ ఆత్మీయమైన ఉన్నత శిఖరాలు చేరుకోవటానికి సోపానాలు. ఇవన్నీ సోపానాలు మీరు వదిలేసి, అంటే మెట్లు మీరు వదిలేసి, మీకు తెలుగు రాదు కదా కొత్త కాలం యవనస్తులకి, తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, అన్నీ మిక్సింగ్. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లిఫ్ట్ పెట్టాలని అనుకుంటున్నారు. లిఫ్ట్ పెట్టి నేను ఒకే రోజు అక్కడికి వెళ్ళాలని. నువ్వు ఒకే రోజు అక్కడికి వెళ్తే ఒకే రోజు కిందకు వస్తావు. దానికి కూడా రెడీ కావాలి. బైబిల్లో రాయబడింది, త్వరితముగా వచ్చున్నది త్వరితముగా గతించు. కనుక ఎంత త్వరగా పట్టుకోవాలి. ఐ వాంట్ టు బి రిచ్ ఓవర్ నైట్. ఓవర్ నైట్ యూ విల్ బి పాపా. ఆర్ యూ రెడీ ఫర్ దట్? రాత్రికి రాత్రి నేను ధనవంతుడు కావాలా? రాత్రికి రాత్రి మరి దీనస్థితిలోనికి వస్తే పర్లేదా? ఒక స్టేర్కి ఇక్కడికి రావాలంటే ఇక్కడికి లేదా 4వ అంతస్తు 5వ అంతస్తుకి మెట్ల మీద పోవడం మేలా, లిఫ్ట్లో పోవడం మేలా? అంటే వృద్ధుల గురించి ఇక్కడ కాదు మనం మాట్లాడేది, ఫిజికల్ దాని గురించి కాదు. మామూలుగా మీకు లిఫ్ట్ ఉంది, మెట్లు ఉన్నాయి, 4వ అంతస్తుకి పోవాలా, మీరు ఏది వినియోగిస్తారు? ఏది వినియోగిస్తారు? లిఫ్టా, మెట్లా? ఎందుకంటే మధ్యాహ్నం ఫుల్గా తినాలనే ఎందుకని ఉపయోగిస్తారు? సాధారణంగా లిఫ్టే ఉపయోగిస్తాం. మన కాళ్ళు చేతులు అన్నీ బాగున్నా కూడా లిఫ్ట్లోనైతే తొందరగా వెళ్తాం కదా, నడువుకుంటూ వెళ్తాం కదా అని అంటాం. లిఫ్ట్ మీద వెళ్ళడం మంచిది. ఆ లిఫ్ట్ ఎవరి కొరకు అంటే నడవలేని వాళ్ళ కొరకు. కానీ మెట్ల మీద వెళ్ళడం చాలా శ్రేష్టం. అదే దేవుడు అబ్రహామును మెట్ల మీద తెచ్చినాడు, ఇస్సాకును మెట్ల మీద తెచ్చినాడు, యాకోబును మెట్ల మీద తెచ్చినాడు, యోసేపును మెట్ల మీద తెచ్చినాడు. క్రమక్రమముగా అనే పదాలు మనం చూస్తాం, ఒకేసారి తీసుకురాడు. నేను ఒక ఉదాహరణ చెప్పి ముగించేయాలా, ముందుకెళ్ళాలా? మీకు ఆకలి వేస్తుంది కదా. బైబిల్లో 2 స్త్రీలు ప్రముఖంగా మనం పాత నిబంధనలో చూస్తాం. దాంట్లో మొదటి స్త్రీ పేరు రూతు, 2వ ఆమె పేరు ఎస్తేరు. రూతుకు భర్త చనిపోయాడు, విధవరాలు అయిపోయి దేశంగాని దేశానికి తెలియని ప్రాంతానికి వచ్చింది. అదే యూదా దేశం బెత్లెహేం. ఒక విధవరాలు మోయాబిరాలు పరిగెరుకుంటూ కాలం చేస్తుంది. అమ్మాయికి భవిష్యత్తు ఏం కనిపించింది, ఎందుకంటే బీటెక్ కూడా ఏం చేయలేదు కదా, వేరే దేశాలకు వెళ్ళి చదవటానికి లేదు, ఉద్యోగం లేదు, వేరే వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకుంటారంటానికి ఇప్పుడు సెకండ్ మ్యారేజీ, అది కూడా వీలు కాదు. కొన్ని అత్తలు ఏమన్నా సౌండ్ పార్టీ రిచ్ అంటే ఆమెకి అసలు ఇల్లే లేదు, ఆమె కూడా వైధవ్యముతో ఉంది. ఇంకెవరు చూస్తారు?
దేవుడే చూస్తాడని రూతు 1:16 ప్రకారం దై గాడ్ మై గాడ్, నీ దేవుడే నా దేవుడని దేశానికి వచ్చింది, పరిగెడుతుంది. దేవుడు కనికరించినాడు. బోయేజు ఆమెను చూచినాడు, పెళ్లి చేసుకున్నాడు. బోయేజు ధనవంతుడు కనుక ఆ ధనాన్ని అంతటికి ఆమె వారసులాగా అయింది. ఇది కథ 1. కథ 2 ఎస్తేర్ దగ్గరకు వస్తాం. వాళ్ళ అమ్మగారు నాన్నగారు చనిపోయారు. వాళ్ళు చిన్నాయన చాలా చక్కగా ఆమెను చూసుకున్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆమె బాగా చదువుకునే దినాల్లోనే బహుశా 18 ఏళ్ల ప్రాయంలో అనుకుంటా ఒక యంగ్ గర్ల్స్ అంటే బ్యూటీ పీసెంట్ పోటీ పెట్టారు. అందాల స్త్రీ ఎవరని పోటీ పెట్టారు. ఆ పోటీలో ఏం అప్లై చేస్తున్నా వద్దా చిన్నాయన బాబాయ్ డాడీ అని అడిగింది. చేయమ్మా అని చెప్పారు. అయితే బయోడేటాలో నీ కులం ఏంటో నీ ప్రాంతం ఏంటో రాయకుండా చేసేయని. మరి మనకు సిస్టమ్ లేదు కదా, ఏం లేదు కదా అంటే బయట ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ వాళ్ళ ఈమెయిల్ ఐడికి నీ CV పోస్తే, బట్ అక్కడ మాత్రం నువ్వు యూదురాలు అని రాయకుండా మామూలుగా రాసే, నీ పేరు పలానా అదస్సా అది ఇదని రాసేసి అని చెప్పారు. అలాగే రాసి పంపించింది. ఇంటర్వ్యూ వచ్చినారు. ఒకే పోస్టే 127 మంది వచ్చినారు అందరూ. ప్రపంచంలో దట్ ఈస్ ద ఫస్ట్ బ్యూటీ కాంటెస్ట్. ఆ 127 మంది వస్తే ఒక పోటీ ఉంటే మనమైతే ఏమనుకుంటాం, ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు 1:3 అయితే ఛాన్సెస్ ఉండే, 1:5 అయితే ఛాన్సెస్ ఉంటాయి. మనకు 1:1 ఉన్నా కూడా భయమే, ఇస్తారో హీరో అని. 1:127, 127 మంది వచ్చినారు ఒకే పోస్ట్. మనమైతే ఏమైతే ఇంటర్వ్యూ కూడా వెళ్ళాము, ఎందుకులే డాడీ డబ్బుల ఖర్చు, అంత దూరం వెళ్ళి చాలామంది వచ్చినారు. అసలు వాళ్ళు ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు ఎంత పాపులర్, వాళ్ళ రికమెండేషన్లు అవన్నీ చెప్పడానికి అసలు వీలే కాదు. కనుక మనం అక్కడ దాకా వెళ్ళడం కుదరదులేండి, ఇక్కడే ఉండిపోదామని అనుకుంటాం. ఆమె అక్కడికి వెళ్ళింది. మిగతా ఆ పోటీదారులు కూడా అక్కడికి వచ్చినారు. ఏంటమ్మా నువ్వేంటి రికమెండేషన్ ఏంటంటే, ఏం లేదు సాధారణంగా వచ్చినా ఊరికే చూసిపోదామని వచ్చినాను అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. మాకు రికమెండేషన్ పలానా మినిస్టర్, పలానా సీఎం, పలానా గవర్నర్, పలానా అని అంతా చెప్పుకుంటున్నారు. ఎస్తేర్ దాకా వచ్చిన నీ మినిస్టర్ ఎవరంటే హెవెన్లీ మినిస్టర్, పరలోకపు దేవుడే నాకు సాయం చేస్తాడు. దేవుడే అన్నందుకు ఇక్కడ దాకా వచ్చేసినాము అని అనుకున్నారేమో. సరే, అంత ఇంటర్వ్యూ అయిపోయింది. తర్వాత మీకు రిజల్ట్స్ పంపిస్తామన్నారు. రిజల్ట్స్ మెయిల్లో వచ్చినాయి అనుకోండి. ఇవన్నీ ఉడికే నేను ఊహగా వాడక భాషలో చెప్తున్నా. మళ్ళీ అక్షరానుసారంగా తీసుకుని ఆ దినాల్లో మెయిల్స్ ఉన్నాయా బ్రదర్, వాళ్ళు ఎటు పంపించినారు బ్రదర్గా, ఆ దినాల్లో జరిగింది ఈ దినాల భాషలో చెప్తున్నా. సరే, ఒకరోజు మెయిల్ ఓపెన్ చేసినారు, వచ్చింది యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్, వీఆర్ ప్లీజ్డ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యువర్ పోస్ట్ ఈస్ స్టిల్ వేకెంట్, యూ కెన్ జాయిన్ అట్ ఎనీ టైమ్, యు ఆర్ మిస్ యూనివర్స్. చూస్తే కళ్ళు నీళ్ళు తిరిగిపోయేది. నాకు వచ్చిన మెయిలేనా కాదా, ఎవరైనా స్పాజం పంపించారా, ఫేక్ వచ్చిందా, ఫిల్టర్ చేస్తామా అన్నీ చూస్తే ఇది ఒరిజినల్ రియల్ మెసేజ్. ఆ తర్వాత అక్కడికి వెళ్ళింది, ఒక్కసారిగా రాణైపోయింది. ప్రపంచ దేశాలన్నిటికీ ఆధిపత్యం వహించే మహారాణి. 2 స్త్రీలు చూసినాం కదా. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా, మీరు కూడా డైరెక్ట్ జవాబు చెప్పాలి. A/B, నో C, నన్ ఆఫ్ ద అబౌవ్ కాదు. మనలో రూతు వల్లే ఉండాలనుకుంటామా, ఎస్తేర్ వల్లే ఉండాలనుకుంటామా? ఎస్తేర్, వెరీ గుడ్, చాలా కరెక్ట్గా చెప్పినారు. సోమవారం ఇంత సత్యం చెప్తారని అనుకోలేదు నేను. అందులో సిస్టర్స్ అంటే ఇంకా మనలో చాలామంది ఎస్తేర్ వల్లే ఉండాలి. ఎస్తేర్ లిఫ్ట్ మీద పైకి వెళ్ళింది, రూతు మెట్ల మీద పైకి వెళ్ళింది. ఇద్దరిని దేవుడు గణపరిచినాడు. 2 పేర్ల పుస్తకాలు ఉన్నాయి. 2 పేర్లు సమానంగా గణపరుస్తున్న మనం కూడా 2 పేర్లు సమానంగా పెట్టుకుంటాం. మందిరాల్లో ఎక్కడ చూసినా ఎస్తేర్లు ఎంతమంది ఉంటారు, దాదాపు రూతులు కూడా దాదాపు అంతేమంది ఉంటారు. రూతు యేసు ప్రభువు యొక్క వంశావళిలో డైరెక్ట్గా కనిపిస్తుంది మత్తయి సువార్త 1వ అధ్యాయం. కానీ రూతు వలే కష్టతరమైన పరిస్థితి వెళ్ళాలంటే, కన్నీటి బాధ, కల్వరి శిలువ మార్గం వెళ్ళాలంటే మనకి ఇష్టం ఉండదు. ఎస్తేరు వలే జరిగితే జరగండి, లేకపోతే లేదు. ఒక్క రోజులో అటు ఇటు తేలిపోతే అయిపోద్ది బ్రదర్. ప్రతిరోజు అంటే ఎక్కడ భరిస్తామట, ఏంటది ఒత్తిడి, ఎక్కడ భరిస్తామని అనుకుంటా. దేవుడు అందరిని ఎస్తేర్లుగా చేయడు, అందరు రూతులుగా చేయడు. మనం ఎస్తేరు కావాలనుకుంటే బహుశా ఋతు మార్గంలో దేవుడు తీసుకెళ్ళొచ్చేమో. మనం ఋతు మార్గంలో వెళ్ళాలనుకుంటే దేవుడు ఎస్తేరు మార్గంలో తీసుకుని వెళ్ళొచ్చేమో. దేవుడి మార్గాలు అగమ్యము, అవి సముద్ర అగాధములో ఉన్నాయి. ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన అలాగ తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాడు. మన జవాబేంటి? 5వ దాకా చూసి ముగిస్తామా? దానియేలు 5:12.
ఈ దానియేలు తీసారా? Daniel chapter 5 verse 12. దానియేలు 5:12. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై, చాలు. 5వ బుద్ధి ఏంటి? శ్రేష్టమైన బుద్ధి. ఇది ఎవరికి ఉంది? దానియేలుకు ఉంది. ఇప్పుడు ఈ 5 బుద్ధుల్లో మనము ఎన్నో దగ్గర ఉన్న 1వదే, 2వదే, 3వదే, 4వదే, 5వదే అసలు మనది ఇక్కడ లేదా? One Christian with a wise mind can speak out loudly the wisdom of Christ. ఒక క్రైస్తవుడు జ్ఞానంతో క్రీస్తు యొక్క జ్ఞానాన్ని అజ్ఞానమైన లోకానికి తెలియపరచగలడు. ఆ క్రైస్తవులు మనమా కాదా? తప్పైన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి లేచి వచ్చిన మధ్యాహ్నం మన సంగతి ఏంటి? మనమున్న స్థలాలు ఎలాగున్నాం? మన ద్వారా ఇతరులకు ప్రోత్సాహం ఉందా? నిరుత్సాహం ఉందా? మన ద్వారా ఇతరులకు ఆశీర్వాదం ఉందా? కృంగదలు ఉందా? మన ద్వారా ఇతరులకు నవ్వు ఉందా? ఏడ్పు ఉందా? మన ద్వారా ఇతరులకు మేలుందా? కీడుందా? మన ద్వారా ఇతరులకు స్వస్థత ఉందా? గాయాలు ఉన్నాయా? మన ద్వారా ఇతరులు దేవుని మహింపరుస్తున్నారా లేదా సాతాను మనకు మహింపరుస్తున్నారా? బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి తండ్రి యొద్దకు వెళ్ళాను. ప్రార్థన.